హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆవిరి అప్పడాలు. వీటిని వాటర్ అప్పడాలు అని కూడా అంటారండి. చాలా బాగుంటాయి. వీటిని ఎండలో పెట్టుకునే అవసరం లేకుండా నీడలోనే ఈ అప్పడాలను రెడీ చేసుకోవచ్చు. అలాగే పిండిని ఉడకబెట్టే అవసరం లేదండి. ఆవిరిపైనే ఈ అప్పడాలను రెడీ చేసుకుంటాము. ఇవి పొంగుతూ చాలా బాగా వస్తాయి. అచ్చం బయట కొనుక్కున్న అప్పడాలు ఆయిల్లో వేయగానే ఎలా క్రిస్పీగా పొంగుతూ ఎంత బాగా వస్తాయో అదేవిధంగా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈ అప్పడాలను రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వచ్చిందంటే ఇంకెప్పుడు బయట తీసుకోరండి, అంత బాగా వస్తాయి. ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మరి సింపుల్ అయిన టేస్టీ ఈ వాటర్ అప్పడాలని ఎలా రెడీ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో చూపించిన కప్తో 1/2 కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నాను. అదేనండి సూజీ ఉప్మా రవ్వని వేసుకున్నాను. 1 టీ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. మీరు ఒకవేళ రవ్వని 1 కప్పు తీసుకున్నట్లయితే 2 టీ స్పూన్ మైదాని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాను కాబట్టి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చూడండి, రవ్వ కూడా ఇక్కడ పౌడర్ లాగా రెడీ అయిపోయింది. మనం వేసుకున్న మైదా పిండి రవ్వ చక్కగా కలిసిపోయాయి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోని చూపించిన కప్పుతో అందులో ఫస్ట్ 1/2 కప్పు వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలేకుండా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీలో చాలా మిశ్రమం ఉండిపోయింది కదండి, దాన్ని అలాగే వేస్ట్ చేయకుండా అందులో కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని అందులోనే పోసుకోవాలి. ఫస్ట్ 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని కూడా ఇందులో వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. మొత్తం 1/2 కప్పు వేసుకున్నాను. ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో ఒక ఎండుమిర్చి వేసుకొని కొంచెం బరకగా ఉండేలాగా మనం దంచుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దాన్ని కూడా కచ్చపచ్చగా దంచి మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అంటే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా లంప్స్ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మన స్పూను ముంచి చూస్తే మనకి స్పూన్ ఎక్కడ కూడా కనిపించకూడదు. చూసారా, ఇలా స్పూన్ ముంచి చూస్తే మనకి మొత్తం పిండే కనిపిస్తుంది కదా, అలా ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా చూపించిన విధంగా ఇలాంటి ప్లేట్స్ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి. నేను ఇక్కడ ఎలాంటి మూతల పైన వేసుకోవట్లేదు, మీకు చూపించడం కోసం నేను ఇక్కడ ప్లేట్ పైన వేసుకుంటున్నాను. ఇలా ప్లేట్స్ అయితే అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇలా ప్లేట్లో కూడా వడియాలని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లేట్ని ఒకటి తీసుకొని దానికి ఆయిల్ అలాంటివి ఏమీ అప్లై చేయకూడదు. డైరెక్ట్ దానిపైన మనం కలిపెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇలా స్పూన్తో కొంచెం కొంచెం వేసుకొని బాగా పల్చగా అనుకోవాలి. చూసారా, మనం ఈ అప్పడాలని ఈ విధంగా వేసుకోవాలి. అలాగైతేనే మనకి పల్చగా చాలా చక్కగా వస్తాయి. మనం ఆయిల్లో వేసినప్పుడు చక్కగా పొంగుతాయి. స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని దానిపై మూత నుంచి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ప్లేట్ని దాని లోపల పెట్టాలి. అలా పెట్టుకున్న తర్వాత దానిపై మూత నుంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, ఆవిరిపైనే మనం ఈ అప్పడాలను రెడీ చేసుకుంటున్నాము. ఈలోగా మనం వేరొక ప్లేట్ని తీసుకొని
దానిలో మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని స్పూన్తో ఇలా వేసుకోవాలి. అంచుల వెంబడి కాకుండా కొంచెం ముందుకు వేసుకుంటే మనకి రౌండ్గా చాలా బాగా వస్తాయి. అచ్చం బయట కొనుక్కున్నట్లే ఉంటాయి. ఇలా నేను ఒక్కొక్క ప్లేట్ పైన 4 అప్పడాలను వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే పిండి మొత్తం ఆరిపోయి ఉన్నట్లయితే దాన్ని వెంటనే ఆ బాండీలో నుండి సపరేట్ చేసుకోవాలి. బయటకు తీసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ప్లేట్ని దాని లోపల పెట్టాలి. ఆ ప్లేట్లో వెంటనే వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచి చాక్తో ఇలా మెల్లగా తీసుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఊడి వచ్చేస్తున్నాయో. వాటర్ వేసుకోకపోతే అవి విరిగిపోతాయి, సరిగా రావండి. అందుకోసం వాటర్ వేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా చాక్తో మెల్లగా తీసుకొని ప్లాస్టిక్ కవర్ పైన వేసుకోవాలి. నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. ఇలా 2 ప్లేట్లని యూజ్ చేసుకుంటూ మనం అప్పడాలని ఎన్నంటే అన్నిటిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. 1/2 కప్పు తీసుకున్నారనుకోండి బోలెడన్ని అప్పడాలు అయిపోతాయి. మీరు కావాలనుకుంటే టైం ఉన్నట్లయితే 1 కప్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలంటే అన్నిటిని ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అన్నిటిని కూడా ఇదే విధంగా వేసుకొని మన అప్పడాలను రెడీ చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్ పైన వేసుకొని ఆ కవర్ని ఒక 2-3 గంటల పాటు అలాగే ఫ్యాన్ గాలికి ఉంచినట్లయితే అప్పడాలు ఈజీగా ఆరిపోతాయి. ఒక 2 ప్లేట్లతో ఎన్నో అప్పడాలను ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బయట తీసిన తర్వాత వెంటనే వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచాలి. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. చాలా ఈజీ కదా చేసుకోవడం. ఇలా ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని చేసుకొని ప్లాస్టిక్ కవర్ పైన వేసుకొని ఒక 2-3 గంటల పాటు ఫ్యాన్ గాలికి అలాగే ఉంచినట్లయితే అప్పడాలు ఈజీగా ఆరిపోతాయి. ఇలా ఫ్యాన్ గాలికి ఉంచిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడమే. 2 వైపులో కూడా చక్కగా ఆరిపోవాలన్నమాట. ఒక 3-4 గంటలు ఉంటే చాలండి, ఈజీగా ఆరిపోతాయి. ఒక సైడు ఆరిన తర్వాత వీటిని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు ఆరబెట్టుకోవాలి. ఇలా 2 వైపులో చక్కగా ఆరిపోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 5-10 నిమిషాలు ఎండలో ఉంచినట్లయితే ఈజీగా ఆరిపోతాయి. ఇంకెక్కడైనా పదును తడి లాంటివి ఉన్నా కూడా ఈజీగా ఆరిపోతాయి. చూసారా అప్పడాలని ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. ఎండ లేకుండా ఎండలో పెట్టకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళు వీటిని ఒక 10 నిమిషాలు ఎండలో ఉంచితే సరిపోతాయండి. మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూసారా సౌండ్ ఎలా వస్తుందో, చక్కగా ఆరిపోయాయి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఫ్రై చేసుకుందాం. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఆయిల్లో వేగానే పెద్ద సైజులో చాలా బాగా క్రిస్పీగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి కదా. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. అచ్చం బయట కొనుక్కునేవి ఆయిల్లో వేగానే పొంగుతూ పెద్ద సైజులో ఎలా వస్తాయో అదేవిధంగా ఇంట్లో చేసుకున్నవి కూడా చాలా పొంగుతూ పెద్ద సైజులో వస్తున్నాయి కదా. ఇలా మనం ఎన్ని కావాలనుకుంటే అన్నిటినీ ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా ఈ అప్పడాలను రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ చేసుకోవడం. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ అప్పడాలను పప్పు రైస్లోకి కానీ లేదంటే సాంబార్తో కానీ ఇలా అప్పడాలు వేసుకొని నుంచుకొని తింటుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో, కరకరలాడుతూ చాలా బాగున్నాయి.
ఇలా మనం ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.